మా ల్యాండ్లో కబ్జా చేసి ఇంట్లోకి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది. ఆ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది. స్టార్టింగ్ లింగాల వెంకట్రావు దగ్గర మేము కొనుగోలు చేస్తున్నాం. లింగాల వెంకట్రావు అనే వ్యక్తి మంత్రి గంగరాంకు రిజిస్టర్ చేస్తే అతని ద్వారా మేము జీపీఏ ద్వారా మేము కొనుగోలు చేసినాము. ఆ భూమిని ఆయన కబ్జా చేయడం వస్తుంది. ఆ ల్యాండ్ ఆల్రెడీ కేసు ఉంది. నెక్పెల్లిలో కేసు గెలిచి ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉంది. తర్వాత మళ్ళీ మేము ఆయన మా మీద కేసు వేసింది. ఆ కేసు ఇప్పటికి కూడా అలానే నడుస్తున్నది. సంబంధిత కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ప్రొడ్యూస్ చేసాం మొన్న కూడా. కోర్టు నిర్ణయం ప్రకారం ఉందామని మేము కూడా అక్కడికి ఏం జాగ్రత్త కూడా పోలేదు. మేము దాని గురించి కూడా ఏమో చెప్పలేదు. ఇప్పుడు ల్యాండ్ కార్డు కూడా అనవసరంగా మా మీద కేసులు పెట్టేసి నాకు సంబంధం వెళ్ళి ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా కంప్లైంట్ చేసినాము. ఎవరు కూడా స్పందించలేదు. మా డాక్యుమెంట్ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ మేము ఇచ్చినాం. సిఐ గారికి సబ్మిట్ చేసినాము. మేము మాట్లాడతామని చెప్పన్నారు. ఇప్పటికి కూడా ఏది కూడా మాట్లాడలేదు. మళ్ళీ యథావిధిగా పని నడిపిస్తున్నాము. మేము కేసు చేసినాం కాబట్టి మేము కోర్టు మీద దాంతో మేము సైలెంట్గా ఉన్నాం. ఎవరి మీద కేసు? మా మీద కేసు వేసాడు తిప్పిరి గంగాధర్. ఆ కేసు నడుస్తున్నది. ఇంకా ఆర్డర్ రాలేదు. భూమి మాది అని చెప్పండి. భూమి మాదని చెప్పి ఆయన కేసు వేసాడు. మాదని చెప్పి మేము కూడా రిప్లై ఇస్తున్నాం. కేసు నడుస్తున్నది. కోర్టు ఎవరికి కూడా ఇప్పటి వరకు ఆర్డర్ ఇవ్వలేదు. ఆర్డర్ ఇవ్వని భూమిని పట్టుకొని ఆయన ఇప్పటికి ఏ రకంగా ఆయన దాన్ని కబ్జా చేసుకుంటున్నాం. మేము దాదాపు 12 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడుస్తున్నది. ఇప్పటికి కూడా క్లియర్ కాలేదు. ఎవరికి కూడా ఆర్డర్ రాలేదు. మేము ఆర్డర్ రాని మేము అక్కడికి పోలేదు. కోర్టుకు మేము సాధించి మేము అంటే ఇప్పుడు అక్కడ ఆ ల్యాండ్ మీద మీరు బెదిరిస్తున్నారు అని చెప్పారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మేము ల్యాండ్ మీద వచ్చి వాళ్ళు కబ్జాలు ఉన్నారని ఏం చేస్తున్నారని పోయి చూసి 100 డైల్కు ఫోన్ చేసాము. 100 ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ తీసుకున్నాం. మొత్తం పేపర్స్ వాళ్ళ పేపర్స్ లేకుంటే ఎస్ఐ గారు ఒక 4 రోజులు టైం అన్నాం చెప్పు ఎలక్షన్ టైంలో అన్నాం. అన్నాక మళ్ళీ అది ఆగిపోయింది. మళ్ళీ సిఐ గారు అయిపోయింది. సిఐ గారు కూడా మొత్తం ప్రొడ్యూస్ చేసిన పేపర్స్ అన్ని సరే నేను మాట్లాడుతూ అని చెప్పిండు. అయిపోయింది. ఈ తీవ్ర గొడవ వాళ్ళిద్దరి మధ్యలో అవుతుంది. మాకు సంబంధమే లేదు. మేము ఏం మాట్లాడలేదు. మేము కోర్టు ద్వారా పోతున్నాం కాబట్టి అదే ప్రకారం ఉందామని మేము అట్లే సైలెంట్గా ఉన్నాం. అనవసరంగా మా పేరు ఇరికించి మమ్మల్ని అప్రెస్ కాల్ చేస్తారు. అనవసరం బయటకు లాగడం తప్ప కేసు ఎలా ఎవరికి తీర్పిస్తే వాళ్ళని శిరసావిస్తాం. మేము కట్టుబడి ఉంటాం దానికి. సంబంధిత అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకొని ఎవరికి చెందుతున్న భూమి వారికి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమస్యపై ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరైనా చేపిస్తున్నారని వాళ్ళకి ముంగడి పెట్టి ఎవరైనా చేపిస్తున్నారు? మరి వాళ్ళ పై అధికారులు ఎవరో మరి ఎవరో తెలియదు. మొత్తానికైతే ఎవరో వెనుక ఉండి నడిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మాకు ఎవరు అనేది తెలియదు. వెనుక ఉండి ఎవరో నడిపిస్తున్నట్టు తెలుసు.